ఇంకా వాళ్ళ ఆగ్రహాన్ని ఎలా చూపించాలో కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి చెప్పాలంటే ఆ ఎమోషన్ని ఈ కోణంలో చూపిస్తున్నారు విపరీతంగా. వాళ్ళ మీద కొంతమంది అక్కడ కట్ మనీ ఏదో అంటారు దాన్ని, ఏంటంటే వీళ్ళు ఈ టోల్ గేట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు వసూలు చేయడాలు, ఈ వసూలు దందాలు విపరీతంగా జరుగుతున్నటువంటి టైం. టోల్ గేట్ అండి ఎవడిల్లో వాడు ప్రతి దానికి పర్మిషన్ కావాలి. ఆ లోకల్ ఎమ్మెల్యే పర్మిషనో, లోకల్ లీడర్ పర్మిషనో, టీఎంసీ గూండాలు ఇట్లా విచ్చలవిడిగా వదిలేశారు. వదిలేసి వాళ్ళు ఏది చెప్తే అదే లెక్క. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఇంకేమీ లేదు, వాళ్ళు చెప్పిందే లెక్క అన్నట్టుగా వాళ్ళకి అప్పచెప్పేశారు. పాతకాలంలో మనం చూసేవాళ్ళం కొంతమంది ఈ పేట నాది, ఈ పేట నీది అని చెప్పేసి పంచుకునేవాళ్ళు రౌడీలు. అట్లా ఇప్పుడు వాళ్ళ రౌడీలు పంచుకున్నట్టుగానే అక్కడ రాజ్యం నడిచేది నిజానికి మాట్లాడితే. సో దాన్ని ఇప్పుడు ప్రజలు ఆగ్రహంగా దాన్ని తిరస్కరిస్తున్నటువంటి అంశాలు చూస్తున్నాం. ఎక్కడ పోయినా కానీ మీరు అన్నట్టుగా కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు నిన్నైతే ఒకడిని గుండు గీశారు, గుండు గీసి చెప్పుల దండ వేశారు, చెప్పులతో దండ చేసి కూర్చున్నాడు. అంటే తిరగబడితే కొడతారు, ఇంకా అంతకు మించి ఏం లేదు. సరే ఇది మాబ్ మెంటాలిటీ, ఇది మంచిదా కాదా తర్వాత సంగతి. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ ఎమోషన్ ని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ నేను చదువుతున్నాను, నేపాల్ బార్డర్ లో ఫాల్టా నియోజకవర్గ ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే వచ్చింది. టీఎంసీ లీడర్ జహంగీర్ ఖాన్ ని ఫాల్టాలో పోటీ చేసి లాస్ట్ లో వెనక్కి విత్డ్రా అయ్యాడు. బట్ స్టిల్ ఆయన నేపాల్ బార్డర్ దగ్గర అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేపాల్ బార్డర్ కి ఎందుకు వెళ్ళాడు ఇదో క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే అరెస్ట్ చేశారా, ఇంకా డీటెయిల్స్ అన్ని రావాల్సినవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు అతను చివరిలో సరెండర్ అయ్యాడు కదండి. అంటే ఇన్ ది సెన్స్ సువేందు అధికారి అద్భుతమైన ప్రజా పరిపాలనకు నేను పూర్తి మద్దతు. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. నువ్వు సరెండర్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు ఎట్లుంటదంటే ముందుగా తప్పులను ఒప్పుకుంటే వేరు, కానీ నువ్వు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయాను కదా, నేను అందుకే ఇప్పుడు నీకోసం చెప్పాను కదా అని అంటే కుదరదు కదా, ఆల్రెడీ అయిపోయింది. సో మామూలుగానే నేచర్ లేదా లా అండ్ ఆర్డర్ లా ఎట్లా పనిచేస్తుంది అని అంటే నువ్వు చేసే తప్పులకు ఫస్ట్ అయితే నువ్వు ఒప్పుకుంటే సరిపోదు కదా, నేను ఒప్పుకున్నానంటే కుదరదు కదా. సో ఫాల్టా నుంచి ఆయన పుష్ప అని చెప్పేసి అప్పట్లో నేను పుష్పాని, నువ్వు సింగం అయితే నేను పుష్పాని అని చెప్పిన వాడు వాళ్ళ జైలు ఊచలు లెక్క పెడతాడు. ఇంకొన్ని రోజుల్లో అభిషేక్ బెనర్జీ కూడా వెళ్తాడు, అభిషేక్ బెనర్జీ కూడా అయిపోతుంది. మీరు అన్నట్టుగా ఫస్ట్ ప్రజల ఆగ్రహం ఒకవైపు గ్రౌండ్ లో కనబడుతుంది, రెండు పొలిటికల్ గా టీఎంసీ పూర్తిగా అవుట్ అయిపోతుంది. ముఖ్యంగా టీఎంసీ అవుట్ అవడం కంటే టీఎంసీ మమతా బెనర్జీ జారిపోతోంది. రితబ్రత బెనర్జీ నిన్న ఇండియా టుడేనో ఏదో ఛానల్ కి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో ఇదంతా కూడా ఏంటంటే మమ్మల్ని అభిషేక్ బెనర్జీ అనేవాడు లేదా మమతా బెనర్జీ అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో చెప్పాల్సింది ఏముండే, ఆయన మాట్లాడింది అనుకుంటా రితబ్రత బెనర్జీ. ఆయన చెప్పింది ఏంటి, మీటింగ్ పెట్టారు, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మీటింగ్ పెడితే ఏదో రివ్యూ చేస్తారు అనుకుంటాం, కానీ రివ్యూ లేదు ఏమీ లేదు. అభిషేక్ బెనర్జీని పొగుడుతూ ఉన్నారు, అసలు వాడి వల్లనే అతని వల్లనే ఎలక్షన్స్ ఓడిపోయింది, ఆయన్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అది కాక మమతా బెనర్జీ అభిషేక్ బెనర్జీ ఇద్దరు కలిసి అసలు మొత్తం ఈ టీఎంసీ రోజు ఓటమికి కనీస జవాబుదారీతనం కూడా వీళ్ళకి ఎవరికీ లేదు. అదేదో వాళ్ళ దగ్గర మేము పనిచేసే బానిసల్లాగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే మాట్లాడాడు. షీ నెవర్ ట్రీటెడ్ as humans, just like we were treated as animals అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అండ్ రితబ్రత బెనర్జీకి మొన్న 58 మంది మద్దతు పలికారు, ఇవాళ నెంబర్ 61కి పెరిగింది. టోల్ పెరుగుతుంది రోజు రోజు. మొత్తం ఉన్నదే 80 మంది ఎమ్మెల్యేలు, అందులో 61 మంది ఇప్పుడు రితబ్రతకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అండ్ రేపు పొద్దున ఏం జరుగుతుందో ఇంకా తెలియదు. ఇవాళ మమతా బెనర్జీ ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీకి వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఇవాళ ఢిల్లీలో ఇండీ బ్లాక్ సమావేశం ఉంది. మొన్నటిదాకా ఇండీ బ్లాక్ లేదు, ఏమీ లేదు, అసలు నేను చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడింది. ఇవాళ ఇండీ బ్లాక్ ఏదైతే ఈ కూటమి పక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మద్దతు కూడగట్టడం కోసం ఐ థింక్ వాళ్ళకి 29 మంది, లోక్సభలో 29 మంది ఉన్నారు, రాజ్యసభలో 13 మంది ఉన్నారు. అంటే ఓవరాల్ గా వాళ్ళకి 42 ఉన్నారు. ఆ 29 మందిలో కూడా 22 మంది ఎంపీలు బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అవును, వాళ్ళలో ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు. అవును, లోక్సభ పక్షం మొత్తం కూడా టీఎంసీకి సంబంధించి మేబీ బీజేపీలో విలీనమైన ఆశ్చర్యం లేదు. సో దీన్ని హార్స్ ట్రేడింగ్ అంటారు, ఇంకోటి ఏదన్నా అనొచ్చు కాక. బట్ ఎస్, ఇవాళ ఉన్న పరిస్థితిలో మమతా బెనర్జీ తన పొలిటికల్ గా తన పార్టీ, ఈవెన్ టీఎంసీ ఆమె స్థాపించింది కానీ టీఎంసీ ఆమె చేతిలో ఉంటుందో ఉండదో డౌట్ ఉంది. శివసేన పరిస్థితి మనం చూసాం, శివసేన పరిస్థితిలోకి మమతా బెనర్జీ వెళ్ళొచ్చు. ఇవాళ ఆమె ఇండీ బ్లాక్ సమావేశానికి వస్తోంది. ఇక్కడ ఏంటంటే ఇవాళ ఆమె మిగతా పార్టీలందరూ కూడా ఏవైతే విపక్షాల్లో ఉన్నట్టు వాళ్ళ సభ్యులు ఉన్నారో ఈ పార్టీలందరూ వీళ్ళందరి మద్దతును ఆమె అడగబోతోంది. వీళ్ళు మద్దతు పలుకుతారా లేదా కూడా మనం చూడాల్సిన అంశం. అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడే జస్ట్ నేను చదువుతున్నాను, సువేందు అధికారి ప్రభుత్వాన్ని
మామూలుగా అయితే బీజేపీ నాయకులు లేకపోతే ఎన్డీఏ కూటమిలోని నాయకులు మాట్లాడడం వేరు. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే టీఎంసీ లీడర్ ఈ మన టీఎంసీ అంటాను సిపిఎం కి సంబంధించి గతంలో బుద్ధదేవ్ భట్టాచార్య గారు పనిచేశారు కదా, బుద్ధదేవ్ భట్టాచార్య గారి సతీమణి మీరా భట్టాచార్జీ సువేందు అధికారిని ప్రశంసల్లో ముంచెత్తున్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. సో సిపిఎం నాయకుడైనటువంటి బుద్ధదేవ్ భట్టాచార్య గారు లెజెండ్, ఆయన తెలుసు కదా, బుద్ధదేవ్ భట్టాచార్య గారి భార్య ఆయన చేద్దాము అని అనుకున్నారు, కాస్త ఇండస్ట్రీని రివైవ్ చేద్దాం అనుకున్నారు, ఆయన టైంలో చేయలేకపోయారు. బట్ ఈ మేడ్ ఇస్ లిటిల్ ఎఫర్ట్స్. అవును. అండ్ ఇప్పుడు ఇంకోటి సువేందు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ నిన్న ప్రకటించారు ఆయన ఆల్రెడీ డిటెక్ట్ డిపోర్ట్ అనే ఒక పాలసీ ఏదైతే పెట్టుకున్నారో అందులో భాగంగా ఎప్పటికప్పుడు నంబర్స్ చెప్తున్నాడు ఆయన. ఆల్రెడీ 4,800 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మేము పంపించేశాము, ఇల్లీగల్ గా చొరబాటుదారులందరినీ పంపించేశాము, అండ్ ఇంకో 836 మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పంపిస్తాము అని చెప్తున్నాడు. ఇంతే మంది ఉన్నారా, మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని అంటే నిజానికి బెంగాల్లో ఎస్ఐఆర్ మొదలైన తర్వాత చాలా వరకు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది భారతదేశంలోనే వివిధ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ముప్పు అక్కడే ఉందండి. ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది తెలుగు రాష్ట్రాల గురించి. ఎగ్జాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, కొన్ని ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్ అందించే కంపెనీస్లో వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ దొరికింది, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో పని చేస్తున్నారు, ఇళ్ళకి వచ్చి పని చేసుకుంటున్నారు. వాళ్ళ భాషను బట్టి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఖచ్చితంగా అయితే నార్త్ ఇండియన్స్ అయితే హిందీయో కూడా తెలుస్తుంది, అట్లీస్ట్ బీహారీ యాస అయినా తెలుస్తుంది. కానీ అది పక్కా బెంగాలీ యాస, అది కూడా బంగ్లాదేశ్ యాస. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంటే ఈ కిందకి దిగి వస్తున్న వాళ్ళ పరిస్థితి, వీళ్ళని ఎట్లా మళ్ళీ తిరిగి లాక్కొస్తారు. అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఒక మిషన్ లాగా డెమోగ్రఫీ మిషన్ అని ఒకటి పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాన్ పెట్టింది. ఆ ప్లాన్ లో భాగంగానే ఈవెన్ మహారాష్ట్రలో ఇది జరుగుతుంది. మహారాష్ట్రలో ఏం చేస్తున్నారంటే కొన్ని ఆధార్లు లేకపోతే ఫోన్ సిమ్ కార్డులు వాటిని బేస్ చేసుకుని టెక్నాలజీని యూజ్ చేసి, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని యూజ్ చేసి నిజంగా వీళ్ళు ఇక్కడి వాళ్ళైనా వేరే వాళ్ళ నిర్ధారించే అవి కూడా మహారాష్ట్రలో వచ్చేసినాయి. ఇప్పుడు మనం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక